ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనం. హార్మూజ్ తెలిసింది. కేవలం 21 కిలోమీటర్లు ఈ హార్మూజ్ తెలిసింది చుట్టూ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కొట్టుకుంటున్న పరిస్థితి. షిప్ వస్తే పేల్చేస్తామని ఇరాన్, లేదు మాకు సహకరించిన దేశాలు ఏవైతే కొన్ని ఉన్నాయో వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చేసాం, వాటిని పంపించండి అని. కానీ కట్ చేస్తే ఇప్పుడు ట్రంప్ 48 గంటలు డెడ్ లైన్ విధించారు. సో ఆల్మోస్ట్ 24 గంటలు అయిపోయింది. మరొక 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. మరి ట్రంప్ ఈ 24 అవర్స్లో గనక ఇరాన్ షిప్స్కి ఆ యొక్క వే కల్పించకపోతే ట్రంప్ యొక్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏ రేట్లు పెరగబోతున్నాయి? ఇప్పటికే వరల్డ్ వైడ్గా గ్యాస్ సంక్షోభం, చమురు, దాని తర్వాత ఇటు పెట్రోల్, డీజిల్, సో ఎలా ఎఫెక్ట్ ఉండబోతుంది మాట్లాడదాం. మనతో పాటు జూమ్ కాల్లో యాడ్ అయ్యారు లెఫ్టినెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు గారు. నమస్కారం సార్. నమస్కారం బాబు. సార్, ఇప్పుడు ఈ హార్మూజ్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ మీద పడింది. సో ఆ సెగ అమెరికాని కూడా తాకింది. దానికి ట్రంప్ గారు 48 గంటలు డెడ్ లైన్ విధించారు. 24 అవర్స్ అయిపోయింది. సో ఈ 24 అవర్స్ గడిచిన తర్వాత ట్రంప్ చేసే ఒక స్ట్రాటజీ ఏంటి? అప్పటికి కూడా ఇరాన్ వినను అంటుంది. ఒక పక్క డట్టి బాంబు పెట్టుకుని నేను గల్ఫ్ దేశాల మీద వేసేస్తా అంటుంది. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇంతకుముందు పామిస్ట్ ఉండేవాడు, చేయి చూసి చెప్పేవాడు ఇది సంగతి అనేది, రైట్? అలాగే ఎవరైతే చెప్పగలమో, ఎప్పుడైతే మనం ప్రెడిక్టబుల్ చేయగలమో, ఎప్పుడైనా సరే యుద్ధం చేస్తున్నప్పుడు లాస్ ఆఫ్ వార్ఫేర్ లాస్ ఫాలో అవుతుంటే, రైట్, ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పగలం. కానీ ట్రంప్ గారు ట్రంప్ ఈజ్ ఎ మెవరిక్, రైట్? ఆయన్ని మనం అది చేస్తాడు అనుకుంటే ఇది చేస్తాడు అనుకుంటుంటాడు. సర్ప్రైజ్ ఇస్ బిగ్గెస్ట్, రైట్? బట్ అది నాట్ విత్ స్టాండింగ్ ఆల్ దట్, అది కాకుండానే బట్ జనరలీ, రైట్, నార్మల్ సేమ్ పర్సన్ అయితే ఏం చేస్తాడని దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఏంటంటే 48 అవర్స్ ఇచ్చాడు వార్నింగ్. 24 అయిపోయింది, ఇంకా 24 ఉన్నాయి. 24 అయిన తర్వాత ఇరాన్ వినలేదు. ఓకే, లెట్ us see this. ఇరాన్ వినకపోతే అప్పుడు ఏంటి? ట్రంప్ ఈ ఎస్కలేషన్ మెట్రిక్స్ అంటారు ఎప్పుడైనా వార్లో, రైట్? ఒక లెవెల్లో స్టార్ట్ చేసి నెమ్మదిగా సడన్గా వెళ్ళిపోయి ఎవరు న్యూక్లియర్ బాంబ్ వేసారు, రైట్? సడన్గా ఎవరు వెళ్ళిపోయి ఆయిల్ రిఫైనరీస్, పైప్ లైన్స్ మీద బాంబ్ చేయడం. ఎందుకంటే ఎఫెక్ట్స్, స్ట్రాటజిక్ టార్గెట్స్ కొడతానికి ముందు ఎఫెక్ట్స్ చూస్తారు. డ్యామ్ కొట్టాలనుకోండి, డ్యామ్స్ ఇలాంటివి ఉన్నాయంటే దాంతో నష్టం, విపరీతమైన దేశ నష్టం జరుగుతుంది, రైట్? తర్వాత ఫ్లడ్స్ రావచ్చు. కనుక ఇవన్నీ స్ట్రాటజిక్ టార్గెట్స్ కొన్ని కొడటానికి, అగ్రివేషన్ చేస్తానికి, ఎస్కలేషన్ మెట్రిక్స్. సో వార్ఫేర్ లాస్ ఆ విధంగా ఫాలో అయినట్టయితే నెక్స్ట్ స్టెప్ నేను అనుకోవటం ఏం చేస్తాడు ట్రంప్? సమ్ ఇంపార్టెంట్ పవర్ స్టేషన్స్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు, రైట్? ఎందుకంటే ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నాడో మనం ఆలోచిద్దాం. ట్రంప్ గారు ఏంటి, యుఎస్ఎస్ ట్రిపోలి మీద ఆల్రెడీ ఒక 2500 సైనికుల్ని మూవ్ చేశాడు, రైట్? సిమిలర్లీ యుఎస్ఎస్ బాక్సర్ అని ఇంకో షిప్ మీద ఒక యూనిట్ మెరీన్ సోల్జర్స్ ఇంకొక 1000 మంది దాకా మూవ్ చేశారు. కానీ ఆ నేరో స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ ఉన్న నేరో విడ్త్ చూసుకుంటే అట్ ది లోయెస్ట్ అబౌట్ 33 మైల్స్ ఉందనుకోండి, పైన ఇంకా 180 పైన ఉంది, రైట్? సో ఇలాంటి స్ట్రెయిట్ లోకి వెళ్ళి ఒక ఐలాండే కాదు కదా, కర్గ్ ఐలాండ్ ఒకటి ఉంది. యాక్చువల్గా మన జాగ్రఫీగా అక్కడ చూస్తే ఇంకా అన్పూసా అనేయో 2-3 పేర్లు నాకు గుర్తురావట్లేదు. టోటలీ అబౌట్ నియర్లీ 6 or 7 ఐలాండ్స్ ఆర్ దేర్. ఆ 6-7 ఐలాండ్స్లో కొన్నిట్లో ఖచ్చితంగా వాళ్ళ మిసైల్స్ కానీ వాళ్ళ సైనికులు కానీ ఖచ్చితంగా కూర్చుంటారు. కనుక ఇప్పుడు లెట్ us say ద వర్స్ట్ కేస్ ఏంటి, ఫిజికల్గా అటాక్ చేయాలనుకున్నాడు అనుకోండి ట్రంప్. ఫిజికల్గా అటాక్ చేయాలనుకుంటే మనుషుల్ని దింపాలంటే ఈ 2 షిప్పులు, ఇందులో ఉన్న 2500 ఒక దాంట్లో, ఇంకో 1000 ఒక దాంట్లో, 3500 మనుషులు ఐలాండ్ మీద దింపాలి. ఐలాండ్ మీద దింపడం అనేది మాత్రం చాలా కష్టమైన, క్లిష్టమైన పని. ఎందుకంటే బీచెస్ ఎలా ఉన్నాయి, కింద సీ యాక్చువల్లీ హార్మోజ్లో ఆ చుట్టుపక్కల ఈ షిప్ వెళ్ళగలదా? షిప్ ఎంత దూరం వెళ్ళగలదు? ఎంత దూరం నుంచి ఈ సోల్జర్స్ని బోట్లోకి, ఎందుకంటే సోల్జర్స్ని బయట తోసేలేడు కదా, వాళ్ళని చిన్న బోట్స్లో తీయాలి.
చిన్న చిన్న బోట్స్ చూసిన తర్వాత వెళ్ళి ఐలాండ్ దగ్గరికి వెళ్ళాలి. లేదా సెకండ్ వరల్డ్ వార్ లాగా మనం చూసుకుంటే నార్మాండీలో ల్యాండింగ్ అయింది, ల్యాండింగ్ బోట్స్ ఉన్నాయి, రైట్, ల్యాండింగ్ షిప్స్ ఉన్నాయి. ఏ అయితే మంచి బీచెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రంట్ ఓపెనింగ్ ఉంటాయి, ఓపెనింగ్ అంటే ట్యాంకులు, మనుషులు ఈజీగా ఒక బ్రిడ్జ్ లాగా వాళ్ళు బీచ్ మీద వేయటం జరుగుతుంది, దాంతో రావటం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ ఐలాండ్స్ ఎంత ఇరాన్కి ఎంత చేరువుగా ఉన్నాయంటే అలాంటి ఆపరేషన్ చాలా కష్టమైనది. కనుక అది లాస్ట్ రిసార్ట్ అని నేను అనుకుంటాను. సో అది లాస్ట్ రిసార్ట్ అయితే ఇంకేంటి, ఏదైనా ఇంపార్టెంట్ టార్గెట్స్ కొట్టి చూపించాలి. బాబు నువ్వు ఇంతతో వింటలేదు, ఒక చెప్పు నీకేమో ముందు మంచిగా చెప్పాను వినలేదు, రైట్, ఒక చెంప మీద చిన్న దెబ్బ వేసాను వినలేదు, రెండో చెంప గట్టిగా వాంచాను వినలేదు, ఈసారి లాగి కొడతాను ఒకటి, అప్పుడు తెలుస్తుంది. లేకపోతే అప్పుడు నేను ఇంకా పవర్ ఉపయోగిస్తాను. బేసిక్ ఏంటంటే ఇది ప్రిన్సిపల్, ఎస్కలేషన్ ప్రిన్సిపల్ బేసికల్లీ నెమ్మదిగా పెంచుకుపోవటంలో ఏంటంటే 48 hours చేయనప్పుడు మోస్ట్ ఆల్ పవర్ గ్రిడ్స్ ఎక్కడైతే పవర్ స్టేషన్స్ ఉన్నాయో, ఎందుకంటే పవర్ స్టేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మెనీ ఇష్యూస్. మీరు ఆయిల్ పంప్ చేసుకోవాలనుకున్నా, ఇళ్లలో పని చేసుకోవాలనుకున్నా, మిసైల్స్ ఇది చేసుకోవాలనుకున్నా, ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు పవర్ ఒకవేళ అఫ్ కోర్స్ ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి, కానీ అన్నాళ్ళు ఎమర్జెన్సీ పవర్లో సస్టైన్ అవ్వగలరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిసైల్స్ ఉన్నాయి, మిసైల్స్ అండర్ గ్రౌండ్ పెట్టుకున్నారు అనుకోండి, దానికి తగ్గట్టు పవర్ పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే పవర్ స్టేషన్స్ ఇవన్నీ కొడత మొదలు పెట్టారో కంప్లీట్ పవర్ పోతే లైఫ్ విల్ కమ్ టు స్టాండ్ స్టిల్, రైట్. పవర్ లేకుండా ఒక రోజు ఆగచ్చు, 2 రోజులు ఆగచ్చు. కానీ సో ఇండైరెక్ట్గా ఏంటంటే థ్రాట్లింగ్ ద నెక్, మెడకాయ పీకటం మొదలు పెడుతున్నప్పుడు గట్టిగా ఇమీడియట్గా ప్రెషర్ వాడకుండా, సో ఇలాంటి స్ట్రాటజిక్ టార్గెట్స్ నేను కూడా పవర్ స్టేషన్ అవ్వచ్చు, లేదా హాస్పిటల్స్, ఎందుకంటే హాస్పిటల్స్ కొడటానికి సినిమా చూసుకుంటే ఆల్రెడీ ఒక ఏదో పని చేశారు, 180 మంది చిన్నపిల్లల్ని కొడటం జరిగింది, రైట్. దానికి ఇంతకు ముందున్న యాక్చువల్లీ లాస్ ఆఫ్ వార్ఫేర్, ఇంటర్నేషనల్ హ్యూమన్ లాస్ ఇవన్నీ చూసుకుంటే దాని ప్రకారం వాళ్ళ దండనకి అర్హులు, రైట్. అది వదిలేద్దాం ఫర్ మినిట్. కనుక ఇలాంటి టార్గెట్స్ ఇంకేమన్నా చూడొచ్చు. మే నాట్ బి, కొన్ని బ్రిడ్జెస్ కొట్టవచ్చు, బ్రిడ్జెస్ ఇంపార్టెంట్ అయితే ఫర్ క్రాసింగ్ ఆఫ్ ద పెద్ద కాన్వాయ్స్ క్రాసింగ్ కానీ. సో స్ట్రాటజిక్ టార్గెట్స్ అన్నప్పుడు పవర్ స్టేషన్స్ కానీ, చిన్న చిన్న డ్యామ్స్ కానీ, కొన్ని బ్రిడ్జెస్ కానీ, కొన్ని జనరేటర్ స్టేషన్స్ కానీ, సో ఇలాంటివి కొట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాడని నేను అనుకుంటాను. కానీ ఇమీడియట్గా మనుషుల్ని దించడానికి ప్రయత్నించరు, అవసరం వస్తే తీసుకొస్తానని ఆల్రెడీ మూవ్ చేశాడు. కనుక మనం కూర్చోడాలి. బట్ ఎస్కలేషన్ అయితే జరుగుతుంది. ఇంతవరకు నార్మల్ మిసైల్స్ కొడుతుంటే, రైట్, ఇంకా పెద్ద పెనిట్రేషన్ బాంబ్స్ మిసైల్ తీసుకురావచ్చు నేను అనుకోవటం, అది కూడా జరగవచ్చు. పెనిట్రేషన్ బాంబ్స్ ఉన్నాయి అమెరికా దగ్గర, అవి తీసుకొచ్చి ఆల్రెడీ ఎక్కడైతే మీరు మిసైల్స్ దాచుకుంటున్నారో అక్కడ పెనిట్రేట్ అయ్యి బ్లాస్ట్ చేస్తానికి ప్రయత్నించవచ్చు, రైట్. సో ఐ థింక్ ద ఎస్కలేషన్ నేను అనుకోవటం కొంచెం స్లోగా అవుతుంది. కానీ ట్రంప్ మాత్రం ప్రస్తుతంలో అలా ఊరికినే పరిస్థితి లేదు. కానీ ఈ మధ్యలో జరిగేది నేను అనుకోవటం ఏంటంటే, ఇది వీళ్ళిద్దరూ కొట్లాడుకుండగా ప్రపంచం కూడా ఊరుకోదు. ఒక సైడ్ డర్టీ బాంబ్ అంటున్నారు, ఒక సైడ్ వాళ్ళేమో స్ట్రాటజిక్ టార్గెట్ పవర్ స్టేషన్ కొడదాం అనుకుంటున్నారు. ప్రపంచ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ప్రపంచం మీద పడుతుంది, రైట్. ఇప్పుడు మనమే చూసాం కదా, మనకి ఎల్పిజి సడన్లీ ఒక 2 రోజులు ఆ షిప్స్ రాలేకపోయేటప్పటికి కంప్లీట్ దేశం ఎలా తల్లడిల్లిపోయిందో, రైట్. అందరూ గ్యాస్ లేదని గొడవ చేస్తే మొదలు పెట్టాం, అంత ఆధారపడిపోయాం దాని మీద. మనమే కాదు, గోల్డ్ ఇండస్ట్రీస్ కూడా దాని మీద ఆధారపడిపోయాయి, రైట్. కనుక ప్రపంచం ఒక ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ మన మోడీ గారు మధ్యలో ఇరాన్ వాళ్ళతో మాట్లాడారు. సిమిలర్లీ ఐఎమ్ ష్యూర్ ఇజ్రాయెల్ నెతన్యాహుతో కూడాను మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. సో మనమే కాకుండా ఇంకా దేశాలు ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ మీద ఆధారపడే దేశాలు జపాన్ ఉంది, సౌత్ కొరియా ఉంది. ఈ రెండు విపరీతంగా వీళ్ళ ఎనర్జీ మీద ఆధారపడేది, రైట్. యూరోపియన్ యూనియన్ కూడా కొంతవరకు ఆధారపడుతుంది. దానికి తోడు యూరోపియన్ యూనియన్ క్లియర్గా చెప్పేసింది కదా, మేమైతే మీరు చేసే యుద్ధంలో రాము. ఇంతకుముందు ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు మనం యుద్ధానికి ఒక పార్ట్నర్స్ అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెంచ్ జనరల్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలయన్స్ మేము నాటో మాతో కావాలనుకుంటే ఇది తరీకా కాదు యుద్ధానికి వెళ్తానికి, నేను వెళ్ళాను మీరు రండి అనేసి. ఏదైనా ముందు ప్లాన్ ఉండాలి, మనం చేస్తున్న దానికి అబ్జెక్టివ్ ఏంటి, గోల్స్ ఏంటి, పర్పస్ ఏంటి, రైట్. దానికి ఎంత సైన్యం కావాలి, రైట్. ఇవన్నీ ప్రిపరేషన్స్ అయ్యాక వెళ్ళేవాళ్ళం.
ఇప్పుడు ట్రంప్ చేస్తుంది ఏదో నేను ముందు వెళ్ళిపోయాను గబుక్కుని ఇప్పుడు నాతో పాటు రండి అంటే ఆ దేశాలన్నీ సారీ చెప్పేసింది. యూకే అవనివ్వండి, ఫ్రాన్స్ అవనివ్వండి, జర్మనీ అన్ని సారీ చెప్పేది, యూరోపియన్ యూనియన్ సారీ చెప్పేసింది. ఎందుకంటే అఫ్ కోర్స్ ఎంత చేసుకున్నాడికి అంత అంటారే. ట్రంప్ ఇంతకు ముందు నాటోని సరిగా వాళ్ళకి డ్యూ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ఒక చిన్నవాడి కింద చూడకుండా వాళ్ళకి యుక్రెయిన్ లో వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ సపోర్ట్ చేసుంటే నేను అనుకోవడం నాటో సపోర్ట్ ఇచ్చేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. సార్ ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎప్పుడు పెరిగే అవకాశం ఉందంటారు, ఎంత వరకు ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే సోషల్ మీడియాలో 400, 500 అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం నడుస్తుంది, దాంట్లో వాస్తవం ఎంత? నేను అనుకోవడం ప్రస్తుతం 400-500 మాట్లాడడం ఏంటంటే సినిమాల్లో బ్లాక్ టికెట్ టైప్, రైట్? ఫస్ట్లీ నేను ఎకనామిస్ట్ కాదు, బట్ ఉన్న కొంచెం అజ్ఞానం అనుకోండి, మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం లేదు. నాకు తెలిసి నేను అనుకోవటం ఏంటంటే సుమారు ఒక $150, $200 పరిధిలో కన్నా దాటే లోపలే ఏదో ఒక పరిణామం జరుగుతుంది, ఒక అగ్రిమెంట్ జరగటం సాగుతుంది, రైట్? ఎందుకంటే రష్యన్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచారు, యునైటెడ్ ఇప్పుడు మనకి గ్యాస్ యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా వచ్చింది ఒక షిప్, రైట్? ఇప్పుడు వాళ్ళు ఆపేస్తే కంప్లీట్ ప్రపంచం అంతా స్టాండ్ స్టిల్కి వస్తుంది గ్యాస్లోను ఆయిల్లోను అనుకోవటం మాత్రం పొరపాటు. కొంతవరకు ఖచ్చితంగా మిగిలిన ఏ అయితే సరిగా ట్యాప్ చేయలేదు. యునైటెడ్ స్టేట్స్ అంత ఎక్స్పోర్ట్ చేయదు, సుమారు ఒక 24 మిలియన్ బ్యారల్స్ సంథింగ్. అందులో 80%, 90% వాళ్ళు చేసుకుని 10% ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇంకా ఎక్స్పోర్ట్ చేయగల స్తోమత ఉంది వాళ్ళ దగ్గర. కెనడాలో ఉంది, ఆఫ్రికాలో కొన్ని ఉన్నాయి, వెనిజులాలో కొన్ని ఉన్నాయి. ఎస్, కానీ కొంత ఏంటంటే డబ్బులు ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ రష్యా కూడా అంటున్నాడు ఇంతకుముందు నేను చీప్కి ఇచ్చాను, ఇప్పుడు ఎందుకంటే ఆయనకి డబ్బు అవసరం, యుక్రెయిన్తో దెబ్బలాడాలి. సో రేట్లు పెరుగుతాయి, కానీ అవైలబిలిటీ ఆఫ్ ఆయిల్ ఉంటుందని నేను అనుకుంటాను. నేను కూడా 200 దరిదాపులకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ పడి ఏదో విధంగా దాన్ని రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తారు. అది నేను అనుకోవటం $500 వరకు వెళ్ళే ప్రసక్తి లేదు. అక్కడికే వెళ్ళనిస్తే మన ప్రపంచ లీడర్స్ ఒక విధంగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం మీద ఆర్థిక పరిస్థితి మీద ఒత్తిడి అన్ని దేశాలు కలిసి ఒక మోకగా యుఎస్ ని ప్రెషర్ తీసుకొస్తాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది కమ్ముల జనార్దన్ రావు గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్ గా కామెంట్ చేయండి. సో పెట్రోల్ రేట్, గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇండియాలో. సో ఇలాంటి నేపథ్యంలో మీ ఒపీనియన్ ఏంటో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ పై మస్ట్ గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.